ఓం నమ శివాయ. పాహిమాం రక్షమాం. కీలే విలాసాలు ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు. ఆవుల పాటికి ఆవులనే, ఈ గోవుల్ని పట్టించుకోలేదు. ఇంత లోపల శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న బలరాముని పిలిచి అడిగాడు, అన్నా నీకు ఒక విషయం కనబడుతుంది అక్కడ అన్నాడు. ఏం చెప్పు తమ్ముడు అంటాడు. ఏమంటే చూడన్నా, అక్కడ ఒక దూడ ఉంది, ఒక ఆవు దగ్గర పాలు తాగని పోతుంది. అది దూడ కాదు, కంసుడి మాయాజాలం వలన వచ్చినటువంటి రాక్షసుడు వత్సాసురుడు అనే రాక్షసుడు వాడు. ఈ వత్సాసుడు అనేటువంటి రాక్షసుడు దూడ రూపంలో వచ్చినాడు అక్కడన్నా. వాడు మనవల్ని చంపడానికే వాడి ధ్యేయం, అంతకంటే గేయం వేరే లేదు. కాబట్టి జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండండి అన్న అని చెప్పాడు బలరాముడికి. బలరాముడికి కొంచెం అర్థమైంది, అర్థం కాలేదు. తమ్ముడి ఉండడానికి కూడా ఆయనకు కూడా తెలియదు కదా, కొంతకాలం వరకు ఏం తెలియదు తమ్ముడి ఊరనేది. ఈ తమ్ముడు ఇలా అంటున్నాడు, ఏంటిది గోప బాలకులతో దూరంగా ఉన్నారు, వాడు రాక్షసుడు అయితే మళ్ళీ ఇక్కడ కూడా రాక్షసుడు వస్తే మనం ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచించుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆ దూడ వేగంగా దూసుకురావడం కనబడింది. చాలా వేగంగా వస్తుంది, గాలి కంటే వేగంగా వస్తుంది. అది దాని వేగానికి ఇటువైపు అటువైపు ఉండేటువంటి గోవుల దూడలన్నీ కూడా పడిపోతున్నాయి, పారిపోతున్నాయి. రాక్షసమాయ. కృష్ణుడు మాత్రం అవుతూ అక్కడే చూస్తున్నాడు పరమాత్ముడు. ఎందుకు? ఆయన మనుష వేషధారి, మాయలు మంత్రాలు తంత్రాలన్నీ జగమెరిగినటువంటి వాడు. అతను జగత్కారకుడు అతనే కదా. ఆయన ఆధారంతోనే సృష్టి ఉంది, ఆయన ఆధారం లేకపోతే సృష్టి ఉండదు. కనుక ఆయన ఎన్ని మాయలు ఎవరి మాయల్ని ఆయనకి తెలియదే ఉంది, అన్నిటినీ నాశనం చేయగల శక్తి ఆయనకు ఉంది. ఇది వీళ్ళకి తెలియదు, గోకుల వాసులకు తెలియదు, వాళ్ళ అజ్ఞానం అది. మనకు కూడా తెలుసుకోలేవు కొన్ని జ్ఞానాలని. ఇదే కథలే ఉందిలే, పరమాత్మ గురించి చెప్పుకునే కథలే, ఇది మనం ఎన్నో విన్నాము, ఎంతోమంది చెప్తున్నారు, ఇదంతా మామూలు అనుకుంటాం. కానీ చెప్పేది ఎవరి కోసము? మన కోసం మనం భావించుకున్నప్పుడు అందులో జ్ఞానం మనకు అర్థమవుతా వస్తుంది. భగవంతుని ఏ విధంగా ప్రేమిస్తే, ఏ విధంగా పూజిస్తే, ఏ విధంగా ఆరాధిస్తే మనకు అనుకూలుడుగా మారతాడు అని ఆయన యొక్క ఈ సంఘటనల ద్వారా తెలియజేస్తాడు. నీలో రాక్షస స్వభావం ఉంది, రాక్షస స్వభావాన్ని విడిచిపెట్టు, నేను కాపాడుతాడు. రాక్షస స్వభావం ఉన్నంతకాలం నువ్వు రాక్షసుగానే జీవిస్తావు. ఎప్పుడు నేను ఎక్కడ ఏం చేయాలనో ఆయన తెలుసు, అది చేసేస్తాడు. అక్కడికి ఆ అంతమైపోతుంది రాక్షసుడి యొక్క చరిత్ర. కాబట్టి మనుషులు రాక్షసులుగా మారకూడదు. మరి ఎందుకు మారినారు అంటే, వాళ్ళు ద్వాపరయుగం త్రేతాయుగం రాక్షసులంతా వాళ్ళకి రాక్షస జన్మ లేదు, ఇంకా చెప్పేశారు. రాక్షసుల వంశం అనేది ఇంక నిర్మూలించబడింది లేదు. మరి వాడి ఆత్మలంతా ఏం చేయాలి? అవి ఎటు పోకుండా కుయ్యోమరంటుంటే మనుషులు వచ్చి దూరుకున్నాయి కలియుగం. అందుకనే మనుషులు కొంతమంది రాక్షసులు గాను, కొంతమంది భూతాలు గాను, దెయ్యాలు గాను, ప్రేతాలు గాను, పిశాచాలు గాను మనకు తోస్తూ ఉంటారు. కొంతమంది దేవతల రూపంలో ఉంటారు, కొంతమంది దేవతలుగా మనకు కనబడుతూ ఉంటారు. సహాయం చేసేవాళ్ళంతా దేవతలే. మనకి ఎవరైనా సహాయం చేస్తున్నారంటే వాళ్ళంతా కూడా దేవతలే, సహకారం అందిస్తున్నారు అంటే. ఇది గమనించాలి, జ్ఞానం అనేది తెలుసుకోవాలి. మనం అనేక మంది చెప్పేవాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, వేదాంతాలు చదివిన వాళ్ళు ఉన్నారు, గ్రంథాలు చదివిన వాళ్ళు ఉన్నారు, సుభాషితాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. తక్కువ ఏమీ లేదు భారతదేశంలో జ్ఞానం బోధించడానికి. వినేవాళ్ళు మాత్రమే కావాలి. ఎంతమంది విన్నా ఆచరించేవాళ్ళు అందులో ముఖ్యం కావాలి. ఏదో కాలం గడపాలి, ఈ యొక్క సమయాన్ని మనం ఆనందించాలని తాత్కాలికంగా భౌతిక ప్రపంచంలో ఉండే సుఖాలను ఆనందిస్తూ ఉంటాం. ఏదో వెకిలి చేష్టలు, వెకిలి మాటలు, ద్వంద్వార్థాలు, ఇవన్నీ కూడా ఆనందమే అనుకొని జీవిస్తుంటారు మనుషులు. తాత్కాలికమయ్యి దానివల్ల మనసు చెడిపోతుంది, ఇంకా కూడా మానసిక బలం కోల్పోయి బలహీనం అయిపోయి, అది లేకపోతే మనం జీవించలేమన్నట్టుగా దానికోసం వెతుక్కుంటూ వెళ్తాం. ఎక్కడ ఇలాంటిది ఉంది, ఎక్కడ అలాంటిది ఉందని. అందుకనే అనేక మంది మత్తు ఇంజక్షన్లు వేసుకోవడానికి అలవాటు పడిపోయారు. మత్తు పదార్థాలు పెరిగిపోతుంది. గంజాయి, హెరాయిన్ ఏదేదో పేర్లతో ఉన్నాయి. ఇతర దేశాల నుంచి మనల్ని మోసం చేయాలని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం గ్రహించేది ఎప్పుడు మనల్ని మన జాతిని ఉద్ధరించుకునేది అనే ఆలోచన కూడా రావాలి మనకు. సరే, వస్తే మంచిదే. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ దూడ దూసుకొని వచ్చిందో దగ్గరికి రానిచ్చి శ్రీకృష్ణ బలరాములు మాత్రం పారిపోలేదు, భయపడలే, చెక్కు చెదరలేదు. మిగతా వాళ్ళందరూ అరుస్తున్నారు, కృష్ణ వారగా పో 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 అని. దగ్గరికి రాగానే
ఈయన గాలిగా దానికంటే వేగంతో పరమాత్ముడు దాని తోక కాళ్ళు పట్టుకొని గిర తిప్పి గాల్లో ఇసిరి కొట్టాడు పోయి. అది నేరుగా వాళ్ళ ఒక వెలగ చెట్టు గుద్దుకుంది. వెలగమానం మనకి ఎట్లా ఉంటుందో తెలుసు, చాలా లావుగా ఉంటుంది, వెలక్కాయలు ఉంటుంది, అంత ముళ్ళు ఉంటుంది పైన దానికి. ఈ యొక్క శరీరం వెలగ చెట్టుకి పోయి తగిలి గుచ్చుకుంది. ఆ నుంచి ధోలి కింద పడింది. పడితే వాడు దూడ రూపంలో ఉన్నటువంటి ఆ వత్సాసురుడు మెల్లగా ఒక భయంకరమైన రాక్షస ఆకారంలో పడ్డాడు. ఈ వత్సాసురుడు ఎప్పుడైతే పైనుంచి కింద పడ్డాడో, వత్సాసురుడు పడిపోయాడు, వత్సాసురుడు చనిపోయినాడు అని అందరు ఎగిరి గంతులు వేస్తున్నారు. అంతే గోకులం అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. మనం అది వదిలి బృందావనం వచ్చినా మనల్ని వదలడం ఏం లేదు అని మళ్ళీ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. దీనికి ఏదైనా మనం శాంతి చేయాలి అని బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చారు. పురోహితులు, బ్రాహ్మణులు కూడా అందరూ వీళ్ళతో పాటే గోకులం వదిలేసి వచ్చేసారు. ఇది పరమాత్మ యొక్క లీలా వినోదం తెలుసుకోలేకపోవడం వారి అజ్ఞానం. అందుకే చెప్తారు, పరమాత్ముడు పక్కన ఉంటే అన్నిటినీ ఆయన సంహరిస్తూ నాశనం చేస్తుంటే ఒకవైపు నువ్వు తెలుసుకోలేకపోతుంటే ఎట్లా? మనకు అనేక మంది మిత్రులు ఉంటారు. ఒక మిత్రులు మనకు వచ్చే ఆపదల్ని తెలుసుకొని కాపాడుతూ ఉంటారు అప్పుడప్పుడు మనకు తెలియకుండానే. ఎందుకు వాళ్ళకి కొన్ని తెలుస్తుంది, బయట ఇతరులు చెప్పుకొని తెలుస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అయ్యో మిత్రుడు ఈ ఆపద పడబోతున్నాడు అని ముందుగానే హెచ్చరిస్తారు. అలా పరమాత్మ పక్కనోడని వాళ్ళ ఆ జ్ఞానం కూడా లేకుండా వెళ్ళి వాళ్ళ ప్రమాదాల్లో వచ్చేస్తుంది అని చాలా భయం ఏర్పరచుకొని భగవంతుడి మీద నమ్మకం లేకపోతే ఇలాగే ఉంటుంది. భగవంతుడు నమ్మి చూడండి. నమ్మడం అంటే ఇట్లా కాదు. నమ్మడం అంటే ఆయన చెప్పిన గుణగణాలన్నీ ఎప్పుడైతే మనం కొన్నైనా ఆచరిస్తామో అప్పుడు మనలో చేరుకుంటాడు. ఆయన మన పక్కనే ఉంటాడు, ఈ పక్క ఉంటాడు, ముందు ఉంటాడు, వెనకుంటాడు, రక్షిస్తూ ఉంటాడు. రక్షణ భారం ఆయన వహిస్తాడు. అనన్యాశ్చింతయంతో మా యోజన పర్యుపాశ్రయే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఆయన ఊరికే చెప్పలేదు, భగవద్గీతలో మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? ఎవరు నన్ను నా గుణాలను ఆచరిస్తుంటారో వారి యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను. పట్టించుకోవాల్సిన పని లేదు మీరు ఎవ్వరు కూడా. ఎక్కడికన్నా పోండి, మీకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సుస్వాగతం ఉంటుంది, బ్రహ్మరథం పడతారు. మీ యొక్క కావలసినవన్నీ సౌకర్యాలు సమకూరుస్తారు. చేసింది ఎవరు? మనం ఏమనుకుంటామో మన ప్రజ్ఞ, మనం బోధన చేసింది. శ్రీనాథుడు కవి అలాగే భావించేవాడు. ఆయన ఎక్కడ పోతున్నా ఆయనకి గండపెండేరాలు అవి ఇవి వెళ్తుంటే మనలో ఉండే విద్యా జ్ఞానం అనుకున్నాడు. కానీ అది సరస్వతి ఇచ్చినటువంటిది ఆ తల్లిని మర్చిపోయినాడు. లాస్ట్లో శిక్ష అనుభవించాడు శ్రీనాథ కవి. ఇవన్నీ కూడా చరిత్ర చెప్పే సత్యాలు. ఈ చరిత్ర సత్యాలు కూడా మనం తెలుసుకోలేకపోతే మనం అజ్ఞానంలో ఉన్నట్లే మానసిక అశాంతి కోల్పోయి మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. కనుక మానసిక సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకొని వింటూ ఇందులో ఆయన యొక్క ఆనందాన్ని, సూక్ష్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ జీవించామంటే ఇంతకు మించిన ఆనందం మనకు ఇంకేదీ దొరకదు. భారతీయులకు మాత్రమే భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. భారతదేశానికి మాత్రమే ఆయన ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. తెలుసుకోవాలి మరి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.